హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ యూనిక్ ఫుడ్స్. నాకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలా కామెంట్ కూడా చేయండి. ఎక్కువగా సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఈరోజు రెసిపీ వచ్చి ఎగ్ పులావ్ అండి. నార్మల్ రైస్తోనే ఎగ్ పులావ్ అన్నది చేశాను. చాలా సింపుల్గా తక్కువ ఐటమ్స్తోనే, బాస్మతి రైస్ లేకుండా నార్మల్ రైస్తోనే సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఎగ్ పులావ్ అన్నది ఏ విధంగా చేసుకోవాలన్నది ఈరోజు చూసేద్దాం రండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ హీట్ అయినా కొంచెం పసుపు, అందులో కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకోండి. అందులో ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ అన్నది వేసుకోండి. మీరు ఎన్ని ఎగ్స్ తీసుకోవాలనుకుంటున్నారో అన్ని ఎగ్స్ అన్నది వేసుకోవచ్చు. వేసుకొని వాటిని కొంచెం కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా వేపుకోవాలండి. ఈ కలర్ వచ్చేంత వరకు ఇంక తీసి పక్కన పెట్టుకోండి. ఇంకా అందులోనే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అన్నది వేసుకోండి. ఆయిల్ అంతా హీట్ అయినాక బిర్యానీ స్పైసెస్ అన్ని వేసుకోవాలండి. 2 బిర్యానీ ఆకులు, ఒక అనాస పువ్వు, 2 మరాఠీ మొగ్గ, 2 యాలకులు, కొంచెం చెక్క, ఒక 2 ఎండిన ఇలాచీలు, ఒక 4-5 లవంగాలు, ఒక 4-5 మిరియాలు, కొంచెం జాపత్రి, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని మొత్తం కలుపుకోండి. కలుపుకున్నాక ఇందులో 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి. అలాగే 2 సన్నగా తరిగిన ఆనియన్స్ని కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. మొత్తం వేసుకొని కలుపుకున్నాక ఆనియన్స్ అంతా మగ్గినాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోండి. మొత్తం కలుపుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించండి. దాని తర్వాత 2 టమాటోస్ను కూడా సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోండి. వేసుకొని టమాటోస్ కూడా కొంచెం మగ్గినాక పుదీనా అన్నది వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. వేసుకొని మొత్తం కలుపుకొని మగ్గించండి. ఇంకా మొత్తం మగ్గిపోయినాక చిటికెడు పసుపు అన్నది వేసుకోండి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి లైట్గా. అలాగే ఇందులో కొంచెం కారం కూడా వేసుకోండి. 1.5 స్పూన్ కారం వేసుకోండి. స్పైసీకి తగ్గట్టు కారం అనేది వేసుకోండి. తక్కువ తింటే తక్కువ వేసుకోండి, ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి. అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి. మొత్తం కలుపుకున్నాక అందులో ఒక 3 or 4 టేబుల్ స్పూన్ పెరుగు అనేది వేసుకోండి. వేసుకొని మొత్తం కలుపుకొని ఒక మగ్గించండి. ఇది మగ్గే గ్యాప్లో రైస్ అనేది తీసుకుందాం రండి. దానికంటే ఒక గిన్నె తీసుకోండి. ఒక 2 గ్లాసుల వరకు నార్మల్ రైస్ అనేది వేసుకోండి. గ్లాస్ కొలత అనేది తీసుకోండి. ఈ 2 గ్లాసులు తీసుకున్నాక ఇది 2 times వాష్ చేసి తీసుకోండి రైస్ అన్నది. మనం ఇంక ఇదంతా మగ్గిపోయినాక ఇందులో ఎగ్స్ అన్నది వేసేసుకోండి. ఎగ్స్ వేసేసుకొని మొత్తం కలుపుకోండి. మనం ముందు వాష్ చేసుకున్న రైస్ అన్నది ఇంకా ఇందులో వేసేసుకోండి. మనం రైస్ ఏం నానబెట్టాల్సిన అవసరం లేదండి. మామూలుగా అలా వాష్ చేసుకొని ఇంక రైస్ అన్నది ఇందులో వేసేసుకోవడమే. ఇంక మొత్తం కలుపుకున్న వాటర్ అనేది వేసుకోవాలండి. మనం 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల వాటర్ అనేది వేసుకోవాలి. అంటే 1 గ్లాసు రైస్కి 2 గ్లాసులు వాటర్ అన్నమాట. మొత్తం వాటర్ అంతా వేసుకున్నాక మొత్తం కలుపుకోండి. ఒకవేళ మీకు పాత రైస్ అయితే రైస్ కొంచెం వాటర్ అనేది కొద్దిగా పడతాయి, కొద్దిగా వేసుకోండి. కొంచెం 4 గ్లాసులు కొద్దిగా మించి వేసుకోండి. ఇంకా కలిపేసి మూత పెట్టండి. ఒక 2 minutes మగ్గించినాక ఇలా వాటర్ కొద్దిగా తీసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో అన్నది చెక్ చేసుకోండి. సరిపోతే కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకొని మళ్ళీ మూత అన్నది పెట్టుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. మూత పెట్టుకొని ఒక 15 to 20 minutes అన్నది కుక్ చేసుకోండి. కుక్ చేసుకుంటే ఈ విధంగా కుక్ అవుతుందండి. ఇంక మనం ఎగ్ పులావ్ అన్నది రెడీ అయిపోయింది. ఈ విధంగానే మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. కుక్కర్లో అయితే ఇంకా త్వరగానే అయిపోతుందండి. చూస్తున్నారుగా ఏ విధంగా ఉందన్నది ఎగ్ పులావ్ అన్నది, పొడి పొడిలాడుతూ ఏ విధంగా ఉందన్నది. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి ఎగ్ పులావ్ అన్నది నార్మల్ రైస్తో. నాకు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలా కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.